విషయానికి వచ్చారు కాబట్టి మీ నిర్మాతగా 20 ఏళ్ళ అనుభవం, బట్ డిస్ట్రిబ్యూటర్గా 25 ఇయర్స్ అనుభవం. 25. సో అసలు ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అంటే ఆటోమొబైల్ షాప్ రన్ చేస్తూ డిస్ట్రిబ్యూటర్గా మారాలనే ఆలోచన ఎలా వచ్చింది అసలు? సో నాకు తెలియదండి అది. అంటే నాకు చిన్నప్పటి నుంచి నాకు ఇప్పుడు ఇదే బలగం అనే సినిమా విలేజ్లల్లో అలా వేసుకొని చూస్తుంటే నేను వెనక్కి వెళ్తే నేను 16mm సినిమాలు తీసుకొచ్చి 3-4 నా 9th క్లాస్ 10th క్లాస్ టైంలో మా ఊర్లో స్ట్రీమింగ్ చేశాను రెంట్కి తీసుకొచ్చి. ఓకే. సో మేబీ నాకు తెలియకుండా ఇది మై కాన్షియస్లో సినిమా అనేది నాకు కనెక్ట్ అయి ఉన్నట్టుంది. బట్ ఎప్పుడు నేను సినిమా ఫీల్డ్లో బ్రేక్ ఈవెన్ అయిందా మరి? అదెంత 1 రూపీ టికెట్ కదా, 10 రూపాయలు 20 రూపాయలు మిగిలితే చిన్నప్పుడు 9th క్లాస్ 10th క్లాస్ 20 రూపాయలు అంటే ఎన్న రోజుల్లో 80sలో వెరీ హ్యాపీ. 85-86లో అనుకుంటాను. ఓకే. అలా తర్వాత నేను ఆటోమొబైల్ ఫీల్డ్లోకి రావడము. సో అది ఆటోమొబైల్ షాప్ కూడా అది సేమ్ సినిమా డిస్ట్రిబ్యూషన్ ఏరియాలో ఉండడము, ఆ సినిమాతో కనెక్ట్ అవ్వడం, వాళ్ళు మాట్లాడుతుంటే వినడము. తర్వాత నా మ్యారేజ్ అయిన తర్వాత మా మిస్సెస్ వాళ్ళ బాబాయ్ ఈజ్ అ బిగ్ డిస్ట్రిబ్యూటర్ చిన్నాన వెంకటలక్ష్మి ఫిలిమ్స్ అని మహేందర్ రెడ్డి గారు. అంటే నాకు తెలియకుండానే ఇదంతా నా లైఫ్లో ఇది ఇంటర్లింక్ అయ్యి వచ్చింది. అలా వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు సినిమా గురించి ఇంకా డిస్కషన్స్ రావడం, అది రావడము, నాకు ఏదో తెలియకుండా ఒక ఇంట్రెస్ట్ మేబీ నా బ్యాకప్ మైండ్లో ఉన్నట్టుంది. ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ చేసింది ఏంటి? వారితో కలిపి చేసింది పుట్టినిలా మెట్టినిలా, భానుచందర్ గారిది, సాయి ప్రకాష్ గారి డైరెక్షన్. అది పోయింది. సో అట్లా అక్కడి నుంచి డిస్ట్రిబ్యూషన్లోకి వచ్చిన తర్వాత దాదాపు ఆ రోజుల్లో 80 lakhs to 1 crore పోగొట్టాను. మళ్ళీ వెనకకి వెళ్ళిపోయాను. అమ్మో ఇది మనకు సరిపోదని. అప్పుడు 80 to 90 lakhs అనేది అప్పట్లో చాలా పెద్ద అమౌంట్. 90sలో 94-95 టైం. కంప్లీట్గా డిస్ట్రిబ్యూషన్ క్లోజ్. ఇంట్లో ఫ్యామిలీ మా బ్రదర్స్ అందరు అయిపోయింది, ప్యాకప్ చేసి ఇప్పుడు లాస్ అయిన డబ్బు సంపాదించాలి ఎలా అని మళ్ళీ అక్కడికి వెళ్ళి ఉన్న బిజినెస్ని ఇంకా కాన్సన్ట్రేట్ చేయడం. అలాంటి టైంలో కాస్ట్యూమ్ కృష్ణ గారు నాకు ఫోన్ చేసి, కాస్ట్యూమ్ కృష్ణ గారు అప్పటికి సౌందర్య గారు అరుంధతి సినిమా చేసాం, అది డిజాస్టర్. 36 లక్షలకు కొంటే 36 లక్షలు పోయింది అప్పుడు. అరుంధతి అప్పుడు సౌందర్య గారితో చేశారు, క్రాంతి కుమార్ డైరెక్షన్. క్రాంతి కుమార్ గారి డైరెక్షన్లో. సో ఆ కమిట్మెంట్ సినిమా డిజాస్టర్ అయినా నేను హానర్ చేశాను కాబట్టి కాస్ట్యూమ్ కృష్ణ గారు నన్ను మర్చిపోకుండా వాళ్ళు నెక్స్ట్ సినిమా తీసినప్పుడు నన్ను చెన్నై ఇన్వైట్ చేశారు ఓపెనింగ్ అని. మా బ్రదర్స్ శిరీష్ లక్ష్మణ్ గారి ఇంట్లో ఇప్పుడు అవసరం ఏదో పిలిచాడు కదా వెళ్ళేసి వస్తానులే ఏముంది అని చెన్నై వెళ్ళడం. వెళ్తే వారు తీస్తున్న కన్నడ క్యాసెట్ ఇవ్వడం, ఆ సినిమా చూడడం, అది నాకు విపరీతంగా నచ్చింది. అనురాగ సంగమ అని. లేదు ఇప్పుడు ఏం చేద్దామని మళ్ళీ అక్కడి నుంచి రీథాట్. డబ్బు లేదు, చాలా కష్టం, బట్ ఏదో సాధించాలన్నది అక్కడ ఉంది కదా, అదే ముందుకు నడిపించింది. ఆ టైంలో నాకు కాస్ట్యూమ్ కృష్ణ హెల్ప్ చేశారు ఆ సినిమా ఇచ్చి. వాళ్ళకి పార్ట్నర్స్ కూడా వద్దంటే ఆయన లేదు ఇవ్వాలని ఇప్పించాడు. అందుకే నా లైఫ్లో ఈజ్ మై ఫస్ట్ సక్సెస్ఫుల్ ఉండటానికి కారణం ఓన్లీ కాస్ట్యూమ్ కృష్ణ గారు. సో ఇప్పుడు మీరు డిస్ట్రిబ్యూషన్లో లాస్ అయ్యి బ్యాక్ వెళ్ళిపోగానే అరే దిల్ రాజు అంటే అప్పుడు దిల్ రాజు కాదు రాజు డిస్ట్రిబ్యూటర్ నైజాం రాజు వాళ్ళు మొత్తం. అప్పటికి నైజాం రాజు కూడా లేదు, ఫెయిల్యూర్. నన్ను ఎవడు గుర్తుపడతాడు. ఓకే. రాజు మొత్తం అసలు ఐపీ పెట్టి వెళ్ళిపోయాడు రా అన్న ప్రచారం జరిగింది కదా. అంటే ఐపీ అని కాదు. సో హైదరాబాద్లో ఉన్నాము, ఎగ్జిబిటర్స్కి వీళ్ళకు డబ్బులు ఇవ్వాల్సినవి ఉంది. వాళ్ళందరూ ఫోన్లు చేసేవాళ్ళు, ఇగో చేస్తున్నాను అది చేస్తున్నాను అని చెప్పి మేనేజ్ చేసేవాళ్ళు. బట్ ప్రతి ఒక్కరు మీరు మేనేజ్ చేశారు ఓకే, కానీ ఇండస్ట్రీలో ఆ టాక్ వచ్చింది మీ దృష్టికి వచ్చింది అసలు రాలా. అంత అంటే ఐపీ పెట్టేంత ఏముందండి ఆ 10 లక్షలు 20 లక్షలకు ఆ రోజు. అంటే ఇప్పుడు సినిమా ఫీల్డ్లో ఉన్నదానికంటే ఎక్కువ మాట్లాడుకుంటారు కాబట్టి అవన్నీ కామన్. బట్ అవన్నీ అంత డిస్కషన్ నాకు రాలేదు. ఒక 4-5 ఎగ్జిబిటర్లకు డబ్బులు ఇచ్చేది ఉండే, వాళ్ళు అడిగేవాళ్ళు. సో నా కాంటాక్ట్ నెంబర్ ఉంది, మాకు ఆటోమొబైల్ షాప్ ఉంది. సో ఒక 6 months సెట్ రాగానే పెళ్లి పందిరి రాగానే అందరు డబ్బులు పట్టేసుకున్నారు. ఓకే. ఎవరెవరికి ఎంతెంత బాకీ ఉన్నామో పెళ్లి పందిరితో అందరు క్లియర్ చేసుకున్నారు. పెళ్లి పందిరితో మళ్ళా లైన్లోకి వచ్చారు. ఇంకా ఫామ్ మళ్ళీ అక్కడి నుంచి అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి లైఫ్లో, కానీ వెనకకు తిరిగి చూడాల కొడుతూ ఉండడం. అదే చెప్పాను కదా, సక్సెస్ కోసం పరిగెత్తుతాను.